హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పాము పుట్ట మారినంత మాత్రాన దానిలో విషం పోదు. సమయం సందర్భం చూసి కాటు వేయడమే దాని బుద్ధి. యష్మి గౌడ నేటి ఎపిసోడ్లో అదే చేసింది. మణికంఠపై విషం కక్కుతూనే ఉంది. సోనియా ఎలిమినేషన్కి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ 20% కారణమైతే 80% కారణం యష్మి గౌడనే. గుడ్డి కాల్చి మొహాన వేసినట్టుగా నువ్వు పృథ్వీతో ఉంటున్నావు, నిఖిల్తో ఉంటున్నావు, వాళ్ళని వాడుకుంటున్నావు అంటూ బండారం మొత్తం బయటపెట్టింది. తిరిగి సోనియా వెళ్లిన తరువాత ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ నిఖిల్ పృథ్వీల చెంతకు చేరింది యష్మి. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, గత సీజన్లో బిగ్ బాస్ మార్నింగ్ వేకప్ సాంగ్ వేస్తే అంతా నిద్రల నుంచి లేచి వచ్చి డ్యాన్సులు చేసేవారు. కానీ ఈ సీజన్లో బొక్కలో బిగ్ బాస్ అని వీడు సాంగ్ వేస్తే మేం లేవాలా ఏంటి అన్నట్టుగా దున్నపోతుల మాదిరిగా నిద్ర వేయటం లేదు. ఈరోజు అక్టోబర్ 2 కూడా విజిల్లు విజిల్లు అంటూ సాంగ్ వేశారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా డ్యాన్స్ చేయలేదు. నబిల్ సీతలు మాత్రమే లేచి గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. మిగిలిన వాళ్ళంతా నిద్రలో నుంచి లేవకపోవడంతో కుక్క అరుపులు వినిపించాయి. వీడికి పనేం లేదా అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నారు నిద్రపోతులు యష్మి, విష్ణు, ప్రేరణ, నైనికలు. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి అన్నట్టుగా సైగ చేసింది విష్ణుప్రియ. ఇక వీళ్ళు ఎలాగో నిద్రలో నుంచి లేవటం లేదనుకున్న బిగ్ బాస్ వాళ్ళతో ఓ టాస్క్ ఆడించాడు. దానిలో భాగంగా నాగమణికంఠ సూపర్ మచ్చి అనే ఐటెం సాంగ్కి చిందులు వేశారు. మధ్యలో నైనిక జాయిన్ అయ్యి ఓ ఊపు ఊపేశారు. అబ్బో, మణికంఠలో ఈ కళ కూడా ఉందా అన్నట్టుగా తనకి వచ్చినట్టే చేసి హౌస్ మేట్స్ని మెప్పించాడు. ఆ తర్వాత నబీల్కి స్పూన్తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడు మణికంఠపై విషం చిమ్మే యష్మిని అతనితో కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. విష్ణు అయితే ఆ గెటప్ చూసి తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఈ టాస్క్లో కాంతారా టీం గెలవడంతో వాళ్ళకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత సర్వైవల్ టాస్క్ ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్. అయితే కాంతారా టీం సభ్యులు ఎక్కువ టాస్క్లు గెలిచిన కారణం వాళ్ళకి స్పెషల్ పవర్ లభించింది. వాళ్ళ క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు. చర్చించుకుని మీలో ఎవరు చీఫ్ కంటెంటర్ అవుతారో చెప్పాలని అన్నారు బిగ్ బాస్. దాంతో యష్మి గౌడ నా అంత తోపు లేదు, ఇరగదీసేసా, మళ్ళీ చీఫ్ అయ్యి ఇరగదీస్తా, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, పృథ్వీకి లేదు అన్నట్టుగా చెప్పింది. దాంతో పృథ్వీ నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇక యష్మి రెచ్చిపోవడం స్టార్ట్ చేయడంతో నువ్వు వాయిస్ పెంచకు, ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు, పైగా నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావు? నువ్వు నా మిస్టేక్స్ చెప్తే నేను నీ మిస్టేక్ చెప్తా అని అన్నాడు పృథ్వీ. చెప్పు, నా మిస్టేక్స్ ఏంటో చెప్పు అని అన్నప్పుడు యష్మి అసలు భాగోతాన్ని బయటపెట్టాడు పృథ్వీ. మణికంఠని మగాడు కాదని అన్నావు కదా, అనలేదని అబద్ధం చెప్పావు అని అసలు నిజాన్ని అప్పుడు బయటపెట్టాడు పృథ్వీ. అప్పుడు కూడా నేను అలా అనలేదు అని బొంకేసింది యష్మి. అవునా, నువ్వు అననప్పుడు ఎందుకు సారీ చెప్పావు అని అడిగాడు పృథ్వీ. దాంతో యష్మి వద్దు, ఆ పాయింట్ తీయకు, ఆ టాపిక్ ఎత్తకు, మమ్మీపై ఒట్టేశాను కదా అని తల్లిపై ఒట్టేసి కూడా అబద్ధమాడింది యష్మి. నువ్వు ఒట్లు పెట్టకు, నువ్వు ఆ రోజు అన్నావు, ఇప్పుడు అనలేదని అంటున్నావు. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు, దాన్ని మళ్ళీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీఫ్గా ఫెయిల్ అయ్యావని రెడ్ ఇచ్చుకున్నావు, నీకు నువ్వే తెలుసు, బ్యాడ్ ప్లేయర్ అని, స్పెల్లింగ్ గేమ్లో ఓడిపోయావు, ఇవన్నీ నీ మిస్టేక్స్ అని యష్మి బాగోతాలను వరుసగా బయటపెట్టాడు పృథ్వీ. అయితే యష్మి నాగార్జున ముందు మణికంఠని మగాడు కాదని అనలేదంటూ తల్లిపై ఒట్టేసింది. కానీ ఆమె కావాలనే అన్నదనే విషయం అక్కడ ఉన్న పృథ్వీతో పాటు నిఖిల్ కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టాడు పృథ్వీ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.